సేమ్ లాస్ట్ వీడియోస్ లో చెప్పినట్టే సేమ్ ఈసారి కూడా ప్రాపర్టీస్ ఫస్ట్ మీరు నోట్స్ లో రాసి పెట్టుకోండి ఆర్ డిస్క్రిప్షన్ లో పెట్టుకోండి. ఐ మీన్ డిస్క్రిప్షన్ లో నేను పెడతాను. నేను ప్రాపర్టీ నెంబర్స్ మాత్రమే యూజ్ చేశాను, ప్రాపర్టీ 1 ప్రాపర్టీ 2 అని. ఆ నెంబర్ పక్కన ఏ ప్రాపర్టీ ఉందో చూసుకొని ఆ ప్రాపర్టీ ఈ ప్రాబ్లం దగ్గర యూజ్ చేస్తున్నా అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. ఒకసారి ప్రాపర్టీస్ చూపిస్తాను. అలానే లాగరిథం ఆఫ్ లాగరిథం ఆఫ్ 2 విత్ బేస్ 10 వాల్యూ, లాగరిథం ఆఫ్ 3 విత్ బేస్ 10 వాల్యూ. First log x with base p plus log y with base p is equals to log of xy with base p. Log x with base p minus log y with base p is equals to log of x by y with base p. Logarithm of x to the power of y with base p is equals to y into logarithm of x with base p. Logarithm of x with base p is equals to 1 by logarithm of p with base x. Log x base p is equals to log x base c by log c base log x base c. Logarithm of 2 with base 10 value is 0.3010. Logarithm of 3 with base 10 value is 0.4271. సేమ్ ఇవే ప్రాపర్టీస్. ప్రాపర్టీ 3 అన్నాను అనుకోండి, ఈ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాడు. 4 అంటే ఇది, 5 అంటే ఇది, 1 అంటే ఈ ప్రాపర్టీ, 2 అంటే ప్రాపర్టీ. ఇవి నేను డిస్క్రిప్షన్ లో మళ్ళీ పెడతాను, చూసుకోండి. నెక్స్ట్ నిన్న లాస్ట్ వీడియోలో 25th ప్రాబ్లం దాకా అయిపోయింది. ఇప్పుడు 26th ప్రాబ్లం నుంచి 26 ఏమిచ్చాడు? ద వాల్యూ ఆఫ్ 1/3 లాగరిథం ఆఫ్ 125 లాగరిథం ఆఫ్ విత్ బేస్ 10 125 minus 2 into log 4 with base 10 plus logarithm of 32 with base 10. First 1/3 into logarithm of 125. 125 ని 5 cube అని రాసుకోవచ్చు. Logarithm with base 10 125 means 5 cube. 5 to the power of 3 minus 2 into log 4 with base 10. 4 ని 2 square అని రాయొచ్చు. సో logarithm with base 10 of 2 square, 2 to the power of 2. మళ్ళీ ప్లస్ logarithm of 32 with base 10. Logarithm of 32 ని 32 అంటే 2 power of 5 అని రాయొచ్చు. సో logarithm ప్లస్ అందాక ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూస్తే, logarithm with base 10 of 32 means 2 power of 5, 2 to the power of 5. So 1/3 into logarithm of 5 to the power of 3 with base 10. ఆ 5 to the power of 3 మనం ఏమని రాసుకోవచ్చు? ఫ్రమ్ ద ప్రాపర్టీ 3 యూజ్ చేసుకుంటే ఆ 3 అనేది ముందరకు వస్తుంది. 3 into 1/3 logarithm of 5 with base 10. 3 into 1/3 అంటే 1. సో ఫస్ట్ టర్మ్ logarithm with base 10 logarithm with base 10 of 5 minus మళ్ళీ ఇక్కడ log 2 into log 2 base 10 హోల్ స్క్వేర్ ఉంది. ఈ హోల్ స్క్వేర్ ఉంది అంటే మళ్ళీ ప్రాపర్టీ 3 యూజ్ చేసుకుంటే ఆ స్క్వేర్ లో ఉన్న టర్మ్ ఆ ముందడికి వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ముందడ ఇంకో 2 ఉంది. సో 2 into 2 ఏమవుతుంది? ఇక్కడ ముందడ 4 అవుతుంది. 4 log 2 base 10 minus 4 logarithm of base 10 2 ప్లస్ మళ్ళీ ప్రాపర్టీ 3 లాస్ట్ టైం లో కూడా. సో అప్పుడు ఏమొస్తుంది? 5 into log 2 base 10, 5 logarithm of base 10 2. సో ఇప్పుడు ఏమవుతుంది? minus 4 log 2 base 10 plus 5 log 2 base 10 ఏమొస్తుంది? జస్ట్ log 2 base 10 అవుతుంది, ప్లస్ log 2 base 10. సో
ఇప్పుడు ఈక్వల్స్ టు log 5 logarithm of base 10 of 5 plus logarithm of base 10 of 2. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ ప్రాపర్టీ 1 యూస్ చేస్తాను. log 5 base 10 plus log 2 base 10 ఏమొస్తుంది? ప్రాపర్టీ 1 యూస్ చేస్తే logarithm of base 10 of 5 logarithm of base 10 of 5 into 2. 5 into 2 అంటే log 10 base 10. Logarithm of even number with the same base is always 1. So the answer is 1. 26th one answer is 1. Next, the problem number 27. First ఏముంది 2 into log 5 base 10 plus logarithm of 8 base 10 minus 1 by 2 of log 4 base 10 ఉంది. ఫస్ట్ 2 log 5 base 10 ఉంది కదా, సేమ్ అది అలానే ఉంచుతాము. ఫస్ట్ టర్మ్ 2 into logarithm of with base 10 of 5 plus logarithm of నెక్స్ట్ ఏముంది logarithm of 8 base 10. 8 ఏమని రాసుకోవచ్చు మనం 2 క్యూబ్ అని రాసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇక్కడ అదే చేస్తాను. 8 ని 2 క్యూబ్ అని రాస్తాను. 2 whole to the power of 3. మళ్ళీ minus 1 by 2 log 4 base 10 ఉంది. minus 1 by 2 log 4 base 10. What is log 4 base 10? log 4 అంటే ఏంది 2 square. Logarithm of base 10 4 ని 2 square అని రాస్తాం. ఫస్ట్ టైం అలానే ఉంచండి. మళ్ళీ ఈ స్టెప్ లో కూడా 2 into logarithm of base 10 5 plus మళ్ళీ ప్రాపర్టీ నెంబర్ 3 యూజ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది logarithm of 2 క్యూబ్ అంటే 3 into log 2 base 10. 3 into logarithm with base 10 of 2 minus 1 by 2 minus of 1 by 2 into logarithm of 2 square. 2 square కి 2 square ఉంది, మళ్ళీ దానికి ప్రాపర్టీ 3 logarithm of 2 square కి ప్రాపర్టీ 3 యూజ్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది into 2 into 2 log 2 base 10. Logarithm with base 10 of 2. సో ఇక్కడ 2 log 5 base 10 అలానే ఉంచండి. మళ్ళీ ఈ స్టెప్ లో కూడా 2 logarithm of base 10 of 5 plus 3 log 2 base 10. సేమ్ ఇది కూడా అలానే ఉంచండి. 3 logarithm of base 10 of 2 మైనస్ ఇక్కడ 1 by 2 into 2 ఏమవుతుంది జస్ట్ 1. సో మైనస్ log 2 base 10 మైనస్ logarithm of base 10 of 2.
3 చూడండి సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ 3 log 2 base 10 minus log 2 base 10 2 log 2 base 10. సో టోటల్ గా ఈక్వేషన్ వస్తుంది 2 log 2 base 10 వస్తుంది, మళ్ళీ ఇక్కడ 2 log 5 base 10 ఉంది. సో 2 బయటికి కామన్ తీసుకుంటే హోల్ ఈక్వేషన్ ఏమొస్తుంది అంటే 2 into logarithm of base 10 now 5 plus logarithm of base 10 of 2. log 5 base 10 n plus log 2 base 10 ప్రాపర్టీ 1 యూస్ చేసుకుంటే ఏమొస్తుంది log 10 base 10 2 into log 10 base 10. log 10 base 10 అంటే logarithm of a number with same number is always 1. సో ఇక్కడ log 10 base 10 అంటే ఏంది 1. 2 into 1 is always 2. So the answer is 2. Next, the problem number 28. Problem number 28 చూడండి ఒకసారి. If log of AB with base A is equals to x, then log of AB with base B. First log of AB, log of logarithm with base A AB ఈక్వల్స్ టు ఎక్స్ అని ఉంది. తర్వాత ఏం కనుక్కోమన్నారు లాగరిథమ్ ఆఫ్ విత్ బేస్ బి ఏబి ఈక్వల్స్ టు హౌ మచ్. ఫస్ట్ లాగ్ ఆఫ్ ఏబి విత్ బేస్ ఏ ఈక్వల్స్ టు ఎక్స్ ఉంది కాబట్టి ఏబిని ఏ పవర్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చు లాగరిథం బేసిక్ స్ట్రక్చర్ నుంచి. ఫస్ట్ సో ఏబి ఈక్వల్స్ టు a power of x, a to the power of x. అయితే ఇక్కడ ఇంకేముంది లాగ్ ఆఫ్ ఏబి విత్ బేస్ బి ఉంది. ఇక్కడ లాగ్ ఆఫ్ ఏబి విత్ బేస్ ఏ ఉంది, ఇక్కడ లాగ్ ఆఫ్ ఇప్పుడు లాగ్ ఆఫ్ ఏబి విత్ బేస్ బి లో ఏబి ప్లేస్ లో ఏ పవర్ ఆఫ్ ఎక్స్ పెడతాము, మళ్ళీ విత్ బేస్ బి ఉంది. సో బేస్ బిని ఏ లో రాసుకోవాలి మనం, బిని కూడా ఏ టర్మ్స్ లో రాసుకుంటే సో ఓకే అవుతుంది. సో ఇప్పుడు ఏబి ఈక్వల్స్ టు ఏ పవర్ ఆఫ్ ఎక్స్, ఇది ఈక్వేషన్ 1, ఇది అలానే పెడతాము బ్రాకెట్ లో 1 అని పెట్టా అంటే అది ఈక్వేషన్ 1 అని అర్థము. నెక్స్ట్ ఇప్పుడు ఏబి ఈక్వల్స్ టు ఏ పవర్ ఆఫ్ ఎక్స్ కదా, సో బి ఈక్వల్స్ టు ఏమొస్తుంది ఏ పవర్ ఆఫ్ ఎక్స్ బై ఏ. సో ఏ పవర్ ఆఫ్ ఎక్స్ బై ఏ అంటే ఏమొస్తుంది ఏ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1, a to the power of x minus 1, a power of x by a equals to a power of x minus 1 b. ఇది 2 అనుకున్నాం, ఈక్వేషన్ 2 అనుకున్నాం. సో ఇప్పుడు లాగ్ ఆఫ్ ఏబి విత్ బేస్ బి తీయండి. ఇక లాగరిథమ్ ఆఫ్ ఏబి విత్ బేస్ బి. ఫస్ట్ దీన్ని ఏమని రాసుకోవచ్చు, ఇంకా ఇక్కడ ప్రాపర్టీ 5 యూజ్ చేయండి. సో అప్పుడు ఏమని రాసుకోవచ్చు అంటే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవడానికి ఫస్ట్ ప్రాపర్టీ 5 యూజ్ చేస్తున్నా. సో లాగ్ ఆఫ్ ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు అక్కడ లాగ్ ఏబి బై లాగ్ బి విత్ ఎనీ బేస్. అందాక బేస్ 10 అనుకోండి, అసలు బేస్ ఏదనుకున్నా పర్వాలేదు బికాస్ బేస్ తోటి పని ఉండదు ఈ ప్రాబ్లంలో. ఇప్పుడు లాగ్ ఆఫ్ ఏబి బై లాగ్ బి అందాక బేస్ 10 అనుకోండి ఈక్వల్స్ టు
లాగ్ ఆఫ్ ఏబి. ఏబి అంటే ఏమని రాసినాం ఈక్వేషన్ 1 లో? ఏ పవర్ ఆఫ్ ఎక్స్. లాగరిథమ్ ఆఫ్ a to the power x by లాగరిథమ్ ఆఫ్ b ఉంది. b అంటే ఏం రాసినాం? a to the power of x minus 1 రాసినాం. సో లాగరిథమ్ ఆఫ్ a to the power of x minus 1. x minus 1. సో ఇప్పుడు న్యూమరేటర్ లో డినామినేటర్ లోగా, న్యూమరేటర్ లో ప్రాపర్టీ 3, డినామినేటర్ లో ప్రాపర్టీ 3 యూజ్ చేస్తాను. సో ఇప్పుడు ఏమొస్తుంది? x log a by x minus 1 log a. Sorry, logarithm of a to the power of x minus 1. X log a by x minus 1 of log a using property number 3. సో ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు? లాగ్ ఏ క్యాన్సిల్ అయిపోతాయి బికాస్ వాటికి సేమ్ బేస్ ఉంది. సో ఆ రెండు సేమ్ నెంబర్ అన్నట్టు. సో లాగ్ ఏ క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది? x by x minus 1. x by x minus 1. This is the answer. Option D. Next, problem number 29. ఇక్కడ ఏమి ఇచ్చాడు? log 2 is equal to x, log 3 is equal to y, log 7 is equal to z. The value of logarithm of 4 into cubed root of 63. 63 power of 1 by 3 అనమాట. ఓకే, ఫస్ట్ ఏమి ఇచ్చాడు? లాగరిథమ్ ఆఫ్ 4 into cubed root of 63 అన్నాడు కాబట్టి log 4 ప్లస్ ప్రాపర్టీ 1 యూజ్ చేస్తున్నాను ఇక్కడ. log 4 ప్లస్ logarithm of 63 power of 1 by 3. 63 power 1 by 3. సో అప్పుడు ఏమొస్తుంది? log 4. నెక్స్ట్ మళ్ళీ 63కి కూడా ఇంకా రాయొచ్చు. log 4 ప్లస్ 63. 63 అంటే 3 into 21 వస్తుంది. మళ్ళీ 27 అంటే 3 into 7. సో 63ని 3 స్క్వేర్ రాయొచ్చు. 3 స్క్వేర్ into 7 అని రాయొచ్చు. బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. లాగరిథమ్ ఆఫ్ 3 స్క్వేర్ into 7. 9 7 63 కదా. సో 9 3 స్క్వేర్ అని రాసుకున్నాం. ఇలా కూడా చూసుకోవచ్చు. whole to the power ఏముంది? 1 by 3 ఉంది. by 3. సో 3 స్క్వేర్ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ డివైడ్ చేసుకోవచ్చు.
log 4 మళ్ళీ నేను ఇక్కడ మళ్ళీ ప్రాపర్టీ 1 యూస్ చేస్తాను. లాగరిథమ్ ఆఫ్ 3 స్క్వేర్ టు ది పవర్ ఆఫ్ 1/3 లాగరిథమ్ ఆఫ్ 3 పవర్ ఆఫ్ 2/3 లాగరిథమ్ ఆఫ్ 3 పవర్ ఆఫ్ 2/3 ప్లస్ లాగరిథమ్ ఆఫ్ 7 టు ది పవర్ ఆఫ్ 1/3. మీకు అర్థమై ఉంటుంది. లాగ్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ లాగ్ 7 అని రాశాను. మళ్ళీ దానికి హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 ఉంది కాబట్టి సో రెండు లాగరిథమ్స్ కి ఆ 1 పవర్ 1/3 అనేది ఉంటుంది. సో నేను ఇలా రాశాను. log 7 whole to the power 1/3 log 4 log 3 whole power of 2/3 property number 3 apply చేస్తే 2/3 log 3 2/3 log 3 log 4 ని కూడా 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 2 స్క్వేర్ అంటే 2 log 2 by applying the property 3 2 log 2 plus 2/3 log 3 1/3 log 7 1 divided by 3 log 7. ఇక్కడ log of 3 square into 7 ని ఏమని రాశాను 1/3 ముందడికి వేసుకొని log of 3 square plus log 7 అని రాసుకోవచ్చు కదా. సో నేను కింద కూడా అలానే చేశాను. log of 3 square plus log 7 చేసి ఇక్కడ ముందే పవర్ ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఐ మీన్ పవర్ అనేది ముందడికి తీసుకురాకముందు పవర్ అందులో నుంచి చేసాం కాబట్టి రెండింటికి పవర్ 1/3 అనేది వస్తుంది. దట్స్ ఆల్. అందులో పెద్ద కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఓకే 2 log 2 plus 2/3 log 3 plus 1/3 log 7. ఫస్ట్ log 2 అంటే ఏమి ఇచ్చారు x. సో ఇక్కడ 2 log 2 ఉందంటే ఏంటిది అక్కడ 2x ప్లస్ 2/3 log 3 ఉంది. log 3 అంటే y అన్నారు. సో 2/3 into y 2/3 into y ప్లస్ నెక్స్ట్ ఏముంది log 7 అంటే z అని ఉంది. ఇక్కడ 1/3 log 7 ఉంది. సో ఇక్కడ ఏమన్నా రాయొచ్చు log 7 అంటే z కాబట్టి 1/3 log z 1/3 log z. సారీ log z అని రాస్తున్నాను. 1/3 log 7 కదా. log 7 అంటే z అన్నారు కాబట్టి సో 1/3 of z. log 7 is z. So that's why log 7 is log 7 z కాబట్టి 1/3 log 7 is 1/3 of z. So the option is B 2x plus 2/3 of y plus 1/3 of z. Okay. 29th problem is get solved. The problem number 30. Log x with base 4 plus log x with base 2 is equals to 6. Then x equals to logarithm of x with base 4 logarithm of logarithm with base 2 of x equals to 6. ఇక్కడ log with base 4 log with base 2 సెపరేట్ బేస్ ఉంది. సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం యూజ్ చేసుకుంటా అంటే ప్రాపర్టీ నెంబర్ 5 యూజ్ చేసుకుంటాను. అప్పుడు
or log x by log 4 plus log x by log 4 plus log x by log x by log 2 equals to 6. Log 4 name and రాసుకోవచ్చు, log 2 base 2 log 2 అని రాసుకోవచ్చు. సో ఫస్ట్ log x బయటికి కామన్ తీస్తే log x of 1 by 2 log 2 2 into log 2 plus 1 by log 2 1 by log 2 equals to 6. 1 by 2 log 2 plus 1 by log 2. 1 by 2 log 2 means 1 by log 2 means log 2 కూడా మనము బయటికి తీసుకోవచ్చు. 1 by log 2 బయటికి తీసుకుంటే 1 by 2 plus 1 మిగులుతుంది. సో ఇక్కడ ఏం చేద్దాము అంటే log x by log 2 of 1 by 2 plus 1 1 by 2 plus 1 equals to 6. 1 by 2 plus 1 అంటే ఏంటి 3 by 2. 3 by 2 ని ఈక్వల్స్ రైట్ సైడ్ పంపిస్తాను, అప్పుడు ఏమవుతుంది 2 by 3 అవుతుంది. సో log x by log 2 2 by 6 into 2 by 3 12 by 3, so it is 4 equals to 4. సో మళ్ళీ నేను ప్రాపర్టీ 5 యూస్ చేసుకొని ఏం రాస్తానంటే లాగరిథం ఆఫ్ x with base 2. Logarithm of x with base 2 is 4. Then x equals to logarithm basic structure nunchi x equals to ఏమన్నా రాసుకోవచ్చు 2 to the power of 4. 2 to the power of 4 means the answer is 16. Yes. 30th one answer is D. Next 31. Logarithm of x with base a. Logarithm of x with base 8 plus logarithm of 1 by 6 with base 8. Logarithm of with base 8 1 by 6 equals to 1 by 3. 1 by 3. Base is same. సో ఇక్కడ మనం ఏమన్నా రాసుకోవచ్చు ప్రాపర్టీ 1 యూస్ చేసుకొని logarithm this equals to logarithm of x by 6 అంతే కదా, log of ఫస్ట్ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటే logarithm with base 8 of x by 6
equals to 1 by 3. సో లాగరిథం బేసిక్ స్ట్రక్చర్ యూస్ చేసుకుంటే మనం ఇప్పుడు ఇక్కడ ఏం రాయొచ్చు, x/6 ఈక్వల్స్ టు 8 to the power of 1 by 3 to the power 1 by 3. 8 అంటే ఏంటిది 2 క్యూబ్. సో 2 క్యూబ్ మళ్ళీ హోల్ పవర్ 1 by 3. సో ఏమవుతుంది ఎక్స్పోనెన్షియల్ లో x/6 equals to 2 to the power 3 into 1 by 3. 3 into 1 by 3. So x/6 is equals to 2 into 3 power 1 by 3. It's just 2. 3 1 by 3 will get cancelled. It's just 2 power of 1. 2 power of 1 is just 2. So x is 12. So answer of x is equals to 12. The answer is A, 31st one, for the 31st one. Next 32 problem. Problem ki logarithm of 125 with base 10 plus logarithm of 8 with base 10 is equals to x. Same in the problem lekkane 125 into 8 is equals to 10 power of x. Direct రాసిస్తున్నాను logarithm ki with same base ఉంది కాబట్టి property 1 యూస్ చేసుకొని logarithm of 125 into 8 with base 10 is equals to x. Logarithm of with base 10 of 125 into 8 equals to x. Then 125 into 8 ఏమొస్తుంది 1000 అవుతుంది. So logarithm of 1000 with base 10 equals to x. Logarithm with base 10 of 1000 అంటే ఏంటి 10 power of 3. 10 to the power of 3 equals to x. 125 into 8 is 1000. So 1000 I can write as 10 power of 3. Logarithm of 10 power of 3 with base 10 is equals to x. So the x is property number of 3 use. Property number 3 use చేస్తాను ఇక్కడ. ఏమవుతుంది x equals to 3 log 10 base 10. 3 log 10 base 10. Logarithm of a number with same base is always 1. So log 10 base 10 is 1. So 3 into log 10 base 10 is 3 into 1. So which is equals to x is 3. Though 32nd one answer is 3. Option B. Next the problem number 33. Value of log 27 with base 9 plus log 32 with base 8. Log 27 with base 9 అన్నారు. So logarithm of 27 by log 9. Log 27 base 9 నేను ఇలా ప్రాపర్టీ నెంబర్ 5 యూస్ చేసుకొని నేను ఇలా రాశాను. ప్లస్ logarithm of 32 with base 8. ఇక్కడ నేను logarithm ఏం బేస్ రాయలేదంటే logarithm with base 10 అనుకోండి. Logarithm of 32 with base 8 అన్నారు కాబట్టి సో logarithm of 32 by logarithm of 8. సో ఇప్పుడు log 27 log of 3 cube, log 9 log 3 square. So 3 cube by logarithm of 3 square. Logarithm of 3 cube అంటే ప్రాపర్టీ నెంబర్ 3 యూస్ చేసుకొని ఏమో రాయొచ్చు 3 log 3 అని రాయొచ్చు. సో 3 into log 3 by
log 9 అంటే 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే మళ్ళీ log 3 స్క్వేర్ అంటే అక్కడ ప్రాపర్టీ 3 యూజ్ చేసుకొని ఏం రాయొచ్చు, 2 log 3 అని రాయొచ్చు. 3 log 3 by 2 log 3. Plus logarithm of 32, 2 power of 5. So 2 power of logarithm of 2 power of 5 అంటే 5 into log 2. 5 log 2 by log 8. Log 8 means 2 cube. 2 cube కి మళ్ళీ అక్కడ ప్రాపర్టీ 3 అప్లై చేస్తే 3 into log 2. 2 cubes. 3 into log 2. ఇక్కడ ఫస్ట్ టర్మ్ లో న్యూమరేటర్ log 3, డినామినేటర్ log 3 with cancel because same base and the same number. So the total value is same. So log 3 will get cancelled. And also the second term లో కూడా log 2 మళ్ళీ డినామినేటర్ లో log 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో అప్పుడు ఏం మిగులుతుంది, 3/2 plus 5/3. 3/2 plus 5/3. దీన్ని LCM చేసుకుంటే 3 into 3 plus 2 into 5. 19/10. The total value is 19/10. Answer is 19/10. Sorry, it is not. Sorry, 19/10 కాదు. 2 into 3 is 6 కదా. Sorry. 2 into 3 is 6. LCM చేసుకుంటే అది వాల్యూ 19/6 వచ్చింది. The option is B. Next, 34th problem. Logarithm of 3 with base 5 into logarithm of 625 with base 3. సో ఇక్కడ ఇది ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ రెండిట్లలో కూడా ఫస్ట్ ప్రాపర్టీ 5 యూజ్ చేద్దాం. log 3 by log 5 into logarithm of 625 మనం ఏమని రాసుకోవచ్చు, 5 to the power of 4. 5 to the power 4. 5 to the power of 4. Logarithm of 625 with base 3 అన్నాడు కాబట్టి logarithm of 5 to the power of 4 by log 3. సో ఇప్పుడు చూడండి, న్యూమరేటర్ లో log 3. ఇప్పుడు టోటల్ మల్టిప్లికేషన్ చూసుకుంటే న్యూమరేటర్ లో log 3 ఉంది, బికాస్ అన్ని మల్టిప్లైస్ ఇప్పుడు అన్ని ఎక్కడ ప్లస్ మైనస్ లేవు. సో అన్ని ఇన్ ద మల్టిప్లికేషన్ డివిజన్ లో ఉన్నాయి. సో న్యూమరేటర్ లో ఒక log 3 ఉంది, డినామినేటర్ లో ఒక log 3 ఉంది చూడండి. సో ఆ log 3 క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏం మిగులుతుంది, logarithm of 5 power of 4 by log 5. Sorry, which is equals to logarithm of 5 to the power of 4 by log 5. సో అప్పుడు ఏమన్నా రాసుకోవచ్చు, 4 log 5 by log 5. log 5 విత్ క్యాన్సిల్, బికాస్ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటే అక్కడ ఏమొస్తుంది, 4 log 5 వస్తుంది కాబట్టి 4 log 5 by log 5. log 5 విల్ గెట్ క్యాన్సిల్, బికాస్ పైన లాగరిథం కి బేస్ 10 ఉంటుంది, కింద లాగరిథం కి బేస్ 10 ఉంటుంది. మళ్ళీ వాల్యూ పైన 5 log 5 with base 10, log 5 with base 10.
numerator and denominator cancel. So the answer is 4. 34th problem కూడా solve అయిపోయింది. Next problem number 35. log 5 base 5 into log 9 base 4 log 2 base 3. log 5 by log 5 base 5 అన్నారు. సో దాన్ని మనం నేను ఏమని రాసుకుంటా అంటే log 5 by log 5 into log 9 base 4 అన్నారు. logarithm of 9 అంటే 3 square. 3 square by logarithm of 4. 4 అంటే ఏంది logarithm of 2 square. 2 square. 2 whole to the power 2. మళ్ళీ into log 2 base 3 అంట. సో దాని మళ్ళీ ఏమని రాసుకోవచ్చు log 2 by log 3 అని కూడా రాసుకోవచ్చు. log 2 by log 3 అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే log 5 base 5 will get cancel. అసలు రాయకూడదు. మనం డైరెక్ట్ స్టార్టింగ్ చూడగానే logarithm of a number with same basis cancel అని చెప్పుకోవచ్చు. సో రాసాం కాబట్టి log 5 numerator log 5 denominator log 5 will get cancel. logarithm of 3 square by logarithm of 2 square into log 2 log 3. ఇక్కడ చూడండి ఇప్పుడు 2 log 3 by 2 log 2 into log 2 by log 3. 2 which is equals to 2 log 3 by 2 log 2. 2 log 3 by 2 log 2. into log 2 by log 3. log 2 by log 3. సో ఇప్పుడు న్యూమరేటర్ లో log 3 ఉంది, డినామినేటర్ లో log 3, న్యూమరేటర్ లో log 3 క్యాన్సిల్. మళ్ళీ డినామినేటర్ లో log 2, న్యూమరేటర్ లో log 2 క్యాన్సిల్. సో అప్పుడు ఏం మిగులుతుంది? జస్ట్ మళ్ళీ ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ అయిపోతాయి. న్యూమరేటర్ లో ఈ 2, డినామినేటర్ లో ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో అప్పుడు లాస్ట్ కి ఆన్సర్ మిగులుతుంది 1. So the option is A. నెక్స్ట్ 36th నుంచి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను.